హాయ్ అందరూ నమస్తే. ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే బయట స్టోర్లకు మన స్టోర్లకు డిఫరెన్స్ ఏందనేది ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలామంది కంప్లైంట్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు అన్న నేను ఒక మొబైల్ కోసం పోతే ఇంకో మొబైల్ సేల్ చేసారు అని చెప్పేసి అంటుంటారు. ఇప్పుడు దానికి కారణం రీజన్ ఏంటంటే టార్గెట్స్, వాళ్ళకుండే టార్గెట్స్. నేనేమంటానంటే మన షాప్లో ఎలాంటి టార్గెట్స్ ఉంటాయి. మనది మల్టీ బ్రాండ్ స్టోర్, అంటే ఒక బ్రాండ్ స్టోర్ కాదు, మల్టీ బ్రాండ్ ఉంటాయి. మన దగ్గర అన్ని మొబైల్స్ దొరుకుతాయి. ఇప్పుడు కస్టమర్కి వచ్చేసి మనకు ఒక మొబైల్ సజెషన్ తీసుకొని వచ్చింది అనుకోండి, ఆ మొబైల్ మంచిదైతే కస్టమర్కి మొబైల్ సేల్ చేస్తా, లేదంటే మంచి లేకుంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్న ఇది బాగాలేదు అని చెప్పేసి నేను కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి మన దగ్గర ఉన్న మల్టీ బ్రాండ్లో ఏదైనా ఒక బెస్ట్ మొబైల్ అన్నకు సజెషన్ చేస్తా. మన షాప్కి వచ్చే ప్రతి ఒక్కరిని కస్టమర్స్ లాగా ట్రీట్ చేయము, మన ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ట్రీట్ చేస్తాము. ఎగ్జాంపుల్, మీకు ఒక కెమెరా మొబైల్ కావాలనుకుంటే ఒక బ్రాండ్ సజెషన్ చేస్తాం, లేదు బ్యాటరీ ఎక్కువ ఉండాలనుకుంటే ఒక బ్రాండ్ సజెషన్ చేస్తాం, లేదు పర్ఫార్మెన్స్ మొబైల్ స్పీడ్గా ఉండాలనుకుంటే ఒక బ్రాండ్ సజెషన్ చేస్తాం. ఓవరాల్గా అన్నీ ఉండాలనుకుంటే ఒక బ్రాండ్ సజెషన్ చేస్తాం. మీరు మొబైల్ తీసుకున్న తర్వాత మీరు పాత ఫోన్ నుంచి డేటా అండ్ కొత్త ఫోన్కి మొత్తం ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాము. ఇంకా మీకు ఆ మొబైల్ గురించి డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే మీకు తెలియకపోయినా సరే దగ్గర ఉంటే మేము 100% క్లారిఫై చేస్తాము. ఇంకా ఈరోజు ఇది మన టాపిక్. ఇంకా ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.